రైతు వాళ్ళు అందరూ వచ్చి తోట బాగుంది, ఏం వెరైటీ ఇది, ఏం కంపెనీ వాళ్ళదని అవంతిక సీడ్ అని మమ్మల్ని అడుగుతారు. అంటే నెక్స్ట్ టైం మేము కూడా పెట్టుకుంటాం. ఎక్కడ తెచ్చిన సీడ్ ఎక్కడిది ఇక్కడ అంటే వాళ్ళని మాధవరెడ్డి అండి ఖమ్మంలో షాప్ పెట్టిండు, మాధవరెడ్డి కానీ తీసుకొచ్చిన. మాకు కూడా కావాలి, మాకు ఒక 20 ప్యాకెట్లు కావాలి, మాకు 10 ప్యాకెట్లు కావాలని అడుగుతున్నారా అండి రైతులు? అడుగుతున్నారు. రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలంలోని రామోజీ తండాలో అయితే ఉన్నాము. ఇక్కడైతే మిరప సాగు చేస్తున్నటువంటి రైతులు అయితే మనతో పాటు ఉన్నారు. మిరప సాగును అయితే చేస్తున్నారు. ఏ విధంగా సాగు చేస్తున్నారు, వీళ్ళ పంట దిగుబడి ఏ విధంగా ఉంది, ఏ సీడ్ ఎంచుకున్నారు, ఇటువంటి మరిన్ని విషయాలను ఈ వీడియోలో అయితే అందిస్తాను. మీరైతే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. నమస్కారం అన్నగారు. నమస్కారం అండి. అందరికి నమస్కారం అండి. మన ఊర్లో ఎన్ని ఎకరాల మిరప సాగు చేస్తున్నారండి? 50 నుంచి 60 ఎకరాలు సాగు చేస్తారండి మన ఊర్లో. రామోజీ తండాలో 60 ఎకరాల వరకు మిరప సాగు చేస్తున్నారు కదా. నేను మన ఊర్లో ఇక్కడ రామోజీ తండాలో తోటలు సందర్శించాను, చూశాను. ఎక్కడ చూసినా కానీ తోటలు అయితే ఇక్కడ చాలా వరకు బాగానే ఉన్నాయి. అసలు మీరు ఏ సీడ్ ఎంచుకున్నారు? అసలు అవంతిక అనే సీడ్ ఎంచుకున్నారా? సీడ్ ఎంచుకున్నా సార్. కాపు మంచిగా ఉంది, దగ్గర కాపు. డెన్మార్క్ వాళ్ళ సీడ్ ఇది. దీనికి సంబంధించి కొమ్మ సైజు కూడా 80% వస్తుంది. దీనికి దగ్గర కాపు, కాయ సైజు కూడా చైనింగ్ బాగుంది, కనుపు దగ్గర ఉంది, అన్ని విధాలుగా బాగుంది సార్. ఇది ఇక్కడ వచ్చేసి 30 ఎకరాల వరకు సాగు చేసింది. 30 ఎకరాల వరకు ఈ రామోజీ తండా వరకే 30 ఎకరాలు ఈ అవంతిక వెరైటీ. మీకు ఎట్లా తెలిసిందండి అసలు ఇది? దగ్గర మాధవరెడ్డి గారని మాకు తెలిసిన మీకు తెలిసిన వ్యక్తి ఇవ్వడం జరిగింది. సీడ్ మంచిగా ఉంటది, వేసుకోండి అండి, ఇది మంచి దిగుబడి వస్తుంటది. ఎక్కడ అండి, ఏ ఊరు నుంచి తీసుకొచ్చారు అది? మాధవరెడ్డి గారు ఇక్కడ ఖమ్మం. అన్నగారు ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు లింగయ్య అండి. లింగయ్య గారు, మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 5 ఎకరాలు సాగు చేసిన సార్. అన్నగారు మీ పేరు చెప్పండి. ఎకరంన్నర వేసారా? ఎకరంన్నర వేసారు. ఏ విధంగా ఉంది? మొత్తం ఒకటే వెరైటీని వేసారా? వేరే రకం వేసినా అది మంచిగా లేదు. అవంతిక మంచిగా ఉంది. ఎకరం మన అవంతిక సాగు చేస్తున్నా మంచిగా ఉంది. ఇది కాయ కూడా దిట్టంగా పట్టింది, నేను చూసా. పడ్డది, కాపు దిట్టగా పడ్డది, మంచిగానే పడ్డది, మచ్చ కూడా లేదు. వేరే రైట్ వేస్తే అది మంచిగా మస్తు అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? వచ్చే సంవత్సరం 3 ఎకరాలు వేస్తా. 3 ఎకరాలు వేస్తారా? 3 ఎకరాలు వేస్తా. మొత్తం ఇదే వెరైటీ వేస్తారా? మరి అవంతికే వేస్తా. అవంతికే వేస్తారా? ఓకే. అన్నగారు మీరు? శ్రీనివాస్ 2 ఎకరాలు 2 ఎకరాలు వేసారు. అన్నగారు మీరు? 2 ఎకరాలు వేసారు. టోటల్ గా మన ఊర్లో అయితే 30 ఎకరాలు అయితే ఈ అవంతిక వెరైటీని అయితే సాగు చేస్తున్నారు. మీరు ఇప్పుడు మీ ఊర్లో తోటలు చూస్తున్నారు కదా, ఏ విధంగా ఉన్నాయి? మీ ఒకళ్ళ తోటలు ఒకళ్ళు చూస్తూ ఉంటారు కదా, మీ తోటలు ఏ విధంగా ఉంది? ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ తోట ఏ విధంగా ఉంది? పక్క సీడ్ కంటే ఈ అవంతిక సీడ్ చాలా బెటర్ అనిపించింది. కాపు దగ్గర ఉంది, బాగా కాసింది. అవును. వేరే కంపెనీ వాటికి బాగా బ్లాక్ ట్రిప్స్ బాగున్నది, వీటికి బ్లాక్ ట్రిప్స్ అన్నది రాలేదండి. అవును. వైరస్ ని తట్టుకుంటుందా అండి? వైరస్ నల్లిని తట్టుకునే శక్తి ఉంది సార్. అవును, చూసా. ఎక్కడ ఫ్లోరింగ్ లో చూసినా గానీ మనకు నల్లి అయితే ఏం లేదు, నల్లి అటాక్ అనేది లేదు. యాక్చువల్ గా ఇది మనకు అప్పట్లో తుఫాన్ అనేది రావడం జరిగింది, ముంతా తుఫాను. దాని వల్ల మన పంటకి ఏమైనా నష్టం కలిగింది? ఎలాంటి హానికరం లేదు సార్ పంటకి. హాని కలిగించలేదు. సీడ్ అనేది నెంబర్ 1 బెస్ట్. ఇది దీని కాయ సైజు క్వాలిటీ ఏ విధంగా ఉందండి? షైనింగ్ బాగుంది సార్. ఇది కాయ కూడా తాలు శాతం తక్కువ ఉంది. అవును, కాయ మాత్రం ఎరుపు కలర్ కూడా మస్తు. తేజ రకమే కదండి? తేజ రకమే, సన్న రకాలు, ప్యూర్ తేజ రకము. సైజు మంచిగా వస్తుంది, గింజలు కూడా బాగా గట్టిగా పట్టినాయండి సార్. నిండా రకం కాయ సైజు కూడా షైనింగ్ మస్తు ఉంది సార్. కాయ కలర్ కూడా బాగుంది, ఎక్కువ మంచిగా వస్తుంది. ఎలాంటి తాళ రకం అనేది ఇంతవరకు ఒక్క కాయ కూడా లేదు సార్. అవంతిక సీడ్ కూడా చూడండి, ఒక్క కాయ కూడా తాళ అనేది కూడా లేదు ఇంతవరకు. లేదు. అవును. ఎక్కడికి వచ్చేసి 2 కేజీలు మినిమం 2 కేజీలు అయితే కాసింది సార్. ఇది అవునవును, బాగుంది. వెరైటీ, బెస్ట్ వెరైటీ సార్. ఇది అయితే 30 అంటే 2.5 ఫీట్లు. ఈ 2.5 ఫీట్లు ఇది సాల్ తోట అండి? మీరు అందరూ సాల్ తోట వేసుకోవాలి అంటే మొక్కకు అందరూ 30 ఇంచులు. కాయ మాత్రం ఏ చెట్టుకు చూసినా గానీ చాలా బాగున్నాయి. కాయ మచ్చ లేదు, క్వాలిటీ బాగున్నది, షైనింగ్ గా ఉన్నది. ఇంకొక స్టెప్ వచ్చే అవకాశం ఉందా అండి? పంట ఇంకా గ్రోత్ ఇప్పుడు దాదాపు మీ తోటలలో చూసుకుంటే ఎకరాకు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందండి? ఇది 30 నుంచి 32 మధ్యన వచ్చే అవకాశాలు అన్న. ఇప్పుడున్న ఇది ఎంత వరకు సెట్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి? ప్రెజెంట్ అయితే
దిగుబడి నాకు వచ్చేసి 20 క్వింటాల వరకు వస్తుంది. క్రాప్ సెట్ అయింది ప్రస్తుతానికి. కాపు 20 క్వింటాలు ఉంది. చివరి వరకు 10 నుంచి 15 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే 30 నుంచి 35 క్వింటాలు. అవునండి. బాగుంది తోట. ఇప్పుడు మీరు సీడ్ తీసుకున్నారు కదా, దీని జర్మినేషన్ విధానం ఏ విధంగా ఉంది? అంటే 100% మొలకెత్తా? మొలక శాతం 100% ఉందండి. మొలక శాతం మొలక శాతం వచ్చేసి మీరు నర్సరీలో పోసుకున్నారా లేదంటే మామూలుగా నర్సరీలో పోసారా? నార్మల్ కూడా పోసినాం. నార్మల్ కూడా పోసారా? ఏదైనా అంతే విధంగా ఉందా? సేమ్ ఉందా? సేమ్ ఉంది సార్. ఓకే. మీరు దీన్ని ఇప్పుడు ఈ పంట ఎంత కాలం అయి ఉంటుందండి? ఇప్పుడు ఇది నాటి ఆగస్టు లాస్ట్ వీక్ ఆగస్టు లాస్ట్ వారంలో నాటుకున్నారు. నాటేసినామండి. వేసుకోవడానికి 90% వేసుకోవచ్చు. ఇది మంచి క్రాప్. ఈ ఇంత నల్లి టైంలో కూడా తట్టుకునే శక్తి ఉంది దీనికి. ఇది మంచి సీడ్, మంచి వెరైటీ. మంచి వెరైటీ నెంబర్ 1 వెరైటీ అండి. అవంతిక నెంబర్ 1 రైతుకు అనేది లాస్ అనేది నష్టం అనేది ఉండదు ఈ సీడ్ వల్ల. బెటర్ సీడ్.